ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సంగీత అన్నమయ్య నృత్యోత్సవం 2025లో పోచంపల్లి పట్టణానికి చెందిన శ్రీదేవి నృత్యాలయ ట్రైనర్ శాస్త్రీయ కూచిపడి నృత్య కళాకారిణి బడుగు నిఖిత అన్నమాచార్య సంగీతాలపై అద్భుత నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఎంతగానో ముగ్ధులను చేసి ఆహుతుల ముఖ్య అతిథుల చేత అభినందనలు ప్రశంసలు అందుకున్నట్లు తండ్రి బడుగు శివశంకర్ తెలిపారు. ప్రతి ఏటా గ్లోబల్ ఈవెంట్గా అన్నమయ్య సంగీత నృత్యంతో 2 రోజుల పాటు ఆమెతో పాటు తన 10 మంది శిష్య బృందంచే సంగీత శాస్త్రీయ నాట్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు. నేడు తన శిష్య బృందంచే నృత్య ప్రదర్శన ఉంటుందని తెలిపారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ కదిరి వెంకటరమణారావు సారథ్యంలో జాతీయ రాష్ట్రీయ దాదాపు 100 పైగా వేదికలపై బడుగు నిఖిత తన కూచిపూడి నృత్యంతో మెస్మరైజ్ చేస్తూ ప్రముఖులచే అవార్డ్స్ రివార్డ్స్తో పాటు ఘన సత్కారాలు పొందడం విశేషం. కాగా 2012 సిలికాన్ ఆంధ్ర పేరుతో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్లో 5,700 మంది కూచిపూడి నృత్య కళాకారులచే నిర్వహించిన కార్యక్రమంలో నిఖిత పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ పొందింది. 2016 సంవత్సరంలో త్యాగరాజ గాన సభలో జరిగిన సంగీత నృత్య కార్యక్రమంలో నిఖిత అసాధారణ ప్రదర్శనకు గాను జ్ఞానపీఠ అవార్డు గ్రహీత తెలుగు సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డిచే గొప్ప ప్రశంస దీవెనతో పాటు సన్మానం అందుకుంది. సిబిఐ డైరెక్టర్ అతుల్ వర్మ, కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ సమక్షంలో నిఖిత అమోఘమైన నాట్య ప్రదర్శన చూసి మురిసిపోయి గొప్పగా సన్మానించడం గమనార్హం. అల్వాల్ సర్కిల్లోని మంగాపురం కాలనీలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రత్యేక పూజలతో పాటు శివలింగానికి రుద్రాభిషేకం, కార్తీక దీపోత్సవం, లక్షార్చన, జ్వాలా తోరణం, కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా కాలనీ శివనామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జె హనుమంతరావు, కాలనీ అధ్యక్షుడు రాకేష్ రావు, కన్వీనర్ శ్రీనివాస్, రాజేశ్వరరావు, రాఘవరావు, గోపాలరావు, శేఖర్, రఘురాం రెడ్డి, మధు మరియు కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఘనంగా జరుపుకుంటాము దీపోత్సవము. ఈ లాస్ట్ 2 years నుంచి చాలా బాగా జరుపుకుంటున్నాం మంగాపురం కాలనీ నుంచి. థ్యాంక్ యూ. కార్యక్రమం జరుగుతున్నది. మన టెంపుల్ అధ్యక్షులు గారు హనుమంతరావు గారు అని చెప్పి న్యూపేట హనుమంతరావు గారు అని చెప్పి చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇంకా మా నాగరాజు పంతులు గారు ఉన్నారు, చాలా స్పెషలైజ్డ్ పర్సనల్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ చేస్తారు. కట్కం శ్రీని గారు, శేఖర్ శెట్టి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అలా చాలా అందరి సహకారంతో చేస్తారు. నేను ప్రజెంట్ రాకేష్ రావు అంటే కాళ్ళు మాకు ఘనంగా జరుపుకుంటాం కార్తీక దీపోత్సవం. ఈ సహస్ర దీపాలంకరణ జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా పాల్గొనడం జరిగింది భక్తులందరూ. పార్టిసిపేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో టెంపుల్లో ఎవ్రీ ఇయర్ కార్తీక దీపోత్సవంతో పాటు మేము ఇక్కడ ప్రతి సంవత్సరం లాస్ట్ సోమవారం, కార్తీక లాస్ట్ సోమవారం రోజు మేము భస్మాభిషేకము, రుద్రాభిషేకము మరియు కళ్యాణోత్సవం చేస్తాం. సో అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు మంగాపురం కాలనీలో. థ్యాంక్ యూ. చంద్రశేఖర్, మంగాపురం కాలనీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఈరోజు దీపోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నారు కాలనీవాసులు కలిసి. ఈ యొక్క ఉత్సవం అనేది మా కాలనీలో ఎన్నో ఏళ్ళ నుంచి పెద్దలు అందరం కలిసి మేము నిర్వహించుకుంటాము చాలా ఘనంగా. దీనికి ఎంతోమంది ఆడపడుచులు కానీ నివాసులు కానీ అందరం కలిసికట్టుగా మేము ఇది ఘనంగా జరుపుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ దీపోత్సవం అనేది చాలా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు మేము చాలా పెద్దగా భావించి జరుపుకుంటాం.